పరిశుద్ధమైన దేవాలైనా నీ కృప కలిగిన హస్తాలను మనం భద్రపరచుకుంటూ నీ వాక్యమును ధ్యానించబోతూ ఉండగా నాయన నీ సేవకులుగా నన్ను అల్పుని అయోగ్యుడిని ఒప్పుకుంటూ అసమర్థుడిని ఒప్పుకుంటూ నీ యొక్క శక్తి బలం లేకుండా నేను మాట్లాడేది ఏది మాట్లాడను లేదు, మాట్లాడిన అది వ్యర్థం కనుకనైనా నన్ను నీ చేతులకు సమర్పించుకుంటే నీ పరిశుద్ధాత్మ నిపుణులతోనూ అభిషేకంతోనూ నీ సంఘంలో ఈ సమయంలో ఏమి కావాలి అలాగే నేను మాట్లాడమని మరి నాయన నీ పరిశుద్ధాత్మ సహాయంతో రకరకాల ఆలోచన విధానాలతో నాయన ఉంటున్న మనుషులతో నీవే వారి హృదయంలో తెచ్చి మాట్లాడి నీ ఘనత కొరకు మహిమ కొరకు వారిని బలపరచుకొని నీ దీవెనలతో నింపమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ప్రార్థన. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. చాలా చక్కగా ఈరోజు స్తుతి ఆరాధన చేశారు. మీ అందరికీ కూడా యేసు నామమున వందనములు. మరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మనమున్న పరిస్థితులలో ఏమి మాట్లాడుకున్నా కూడా ఆఖరికి దేవుడే కాపాడగలడు అనే మాట దగ్గర ఇంకేమీ మాట్లాడలేదు. దేవుని యొక్క కాపుదల భద్రత లేనిదే ఈ పరిస్థితులలో ప్రస్తుతం ఉంటున్న తెగులు పరిస్థితుల్లో ఎవ్వరూ కాపాడలేరు. కానీ ఈ దేవుడు మనల్ని కాపాడేటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఏదైతే ఆయన శక్తిని బలమును ఉపయోగించి పునరుద్ధానం ద్వారా ఆయన చేసి చూపించాడో అదే ఇప్పటికీ మన జీవితాల్లో చేయగలడు, చేస్తాడు అనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో ఒక్కసారి నాతో పాటు అపోస్తల కార్యము 2వ అధ్యాయము 31వ వచనం నుంచి 33వ వచనం వరకు చదువుతాను. చూడండి. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 31 నుంచి 33వ వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క కుడి పార్శ్వమునకు హెచ్చింపబడినందువలన ఆయన వల్ల మనకు జరిగేటువంటి ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ ఆనాటి అపోస్తలులు ఏ పని చేసినా కూడా వారు ఒక మాట మాట్లాడినా, ఒక ప్రార్థన చేసినా, వారు ఒక స్వస్థత చేసినా వారు అనేటువంటి మాట ఇది దేవుడు పునరుద్ధానం ద్వారా లేపబడిన యేసుక్రీస్తు వల్ల మాత్రమే సాధ్యమైనది. ఆ పునరుద్ధానమునకు మేము సాక్షులము అని రిపీటెడ్గా చెప్తుండడం మనం గమనిస్తాం. ఫస్ట్ 5-6 అధ్యాయాలు కానీ ఆ తర్వాత అపోస్తల కార్యం అంతా. కాబట్టి ఒక్కసారి 2వ అధ్యాయము 31వ వచనం. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పెను. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గుర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచు నున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఆనాడు వారందరూ అన్య భాషలలో మాట్లాడుతున్నప్పుడు వారందరూ సతమతమవుతున్నప్పుడు మిగతా వారు విభ్రాంతి చెంది వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదంతా జరుగుతూ ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా కార్యము జరుగుతూ ఉన్నది. ఈ పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది అన్న ప్రవచనము ఎప్పుడో చెప్పబడి ఉన్నది యావేలు సమయంలోనే దేవుడు పాత నిబంధనలో. అదే కాకుండా దావీదు సాక్ష్యము ప్రకారంగా 2వ అధ్యాయం 25 నుంచి 28 వచనం వరకు చూస్తే ఆయన నా ప్రభువుని చూడండి. ఒక్కసారి చూద్దాం. ఆయనను గురించి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచూ ఉంటిని. ఆయన నా కుడి పార్శ్వముననున్నాడు గనుక నేను కదల్చబడను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు అని దావీదు ఒకనాడు మాట్లాడిన కీర్తనలో మాట్లాడిన మాటను గుర్తు చేస్తూ ఏమంటున్నాడంటే చూడండి. సహోదరులారా, మూల పురుషులకు దావీదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త అయి ఉండెను కనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకటి కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాత
పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుడి కృపాశ్రమన హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించి వాగ్దానం తండ్రి వలన పొంది మీరు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. సో దేవుడు ప్రభువుని ఎప్పుడైతే పునరుద్ధానం ద్వారా లేపాడో ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుడి కుడి పార్శ్వమున ఉన్నాడు. ఉండడమే కాకుండా పరిశుద్ధాత్మ అనే వరమును నీకు నాకు కిందకు ఉంచడమే కాకుండా ఒక్కసారి 3వ అధ్యాయంలోకి వద్దాము. 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఆయన నామమందరి విశ్వాసములముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీరికి పూర్ణ స్వస్థత కలుగా చేసెను. అలాగనే 5వ అధ్యాయం 31వ వచనం చదువుతాను. ఇశ్రాయేలునకు మారు మనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యమై ఉన్నామని చెప్పేది. 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీరి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైన నడుమలు వీరికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేలి చూచుచున్నారు? అనగా ఆయన పరిశుద్ధాత్మన కింద దిగడమే కాకుండా ఎప్పుడైతే ఆయన స్వస్థపరుస్తూ వస్తూ ఉన్న సమయంలో ఈ యొక్క అపోస్తలులు సాక్ష్యం ఏంటంటే ఇది జరిగినది పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. ఆ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. కాబట్టి ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. దావీదు సాక్ష్యం. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా. కాబట్టి మనం ఎన్ని మాటలు మాట్లాడుకొని బయట దానికి మనం ఎంత ఓదార్పును ఊరటను దయచేసుకున్నా కూడా ఆఖరికి మిగిలేటువంటి మాట, ఈ దినము నీవు నేను ఈ తెగులు నుండి రక్షింపబడాలి అంటే ఆ యొక్క తెగులు మన ఇంట్లోకి ప్రవేశించినా అది మరణాంతకముగా ఉండకుండా ఉండాలి అంటే ఆనాడు చనిపోయి కూర్చబడి కుళ్ళిపోకుండా లేపబడి దేవుని కుడిపార్శ్వమున యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కనుక మనం ఈ 6 రోజులు ఎవరితో ఏమి మాట్లాడినా, డాక్టర్లుగా వారు చెప్పిన సలహాలు తీసుకున్నా, శ్రేయోభిలాషులుగా మన వారు పంపించిన వాట్సాప్లు చూసి జాగ్రత్తలు తీసుకున్నా, ఆఖరికి మనం రావలసినది మూల రాయి అయిన పునాది అయిన యేసు ప్రభు పునరుద్ధానము దగ్గరకే. ఈ పునరుద్ధానుడైన యేసు ఆ యొక్క కుడి పార్శ్వమున ఉండి ఏమేమి చేస్తున్నాడో గమనించండి. ఒక్కసారి నాతో పాటు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7 నుండి 11 వచనం వరకు. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. కాబట్టి ఆయన పునరుద్ధానుడై దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నందువలన జరుగుతున్నదేంటి? ప్రతి ఒక్కరూ నీతో పాటి నాతో పాటి ఆయనను ఒప్పుకోని వారు, బయట ఉన్న వారు సైతము, నీవు నేను వారు అందరూ భయభ్రాంతులతో వెళుతూ ఉన్నప్పటికీ ఒకనాడు మనము భక్తితో, భయముతో, అంగీకారంతో ఆయన దగ్గర మోకాలు ఎదుగుతాము.
బయట వారు ఎవరైతే నమ్మడం లేదో, ఏడనగా మాట్లాడతారో, మా దేవునికి మీ దేవునికి సంబంధం ఏముంది, మా దేవుడు రక్షించలేకుంటున్నాడు, మీ దేవుడు రక్షించలేకుంటున్నాడు, మా ప్రార్థనలు వినపడ్డం లేదు, మీ ప్రార్థనలు వినపడ్డం లేదు, మా ఆలయాలు మూసివేసి ఉన్నారు, మీ ఆలయాలు వేసి ఉన్నారు. ఈరోజు తెరవబడిన ఆలయాలు రెండు వాట్సాప్లో వచ్చే మెసేజ్లు, ఒకటి ఆసుపత్రి, రెండవది పోలీస్ స్టేషను, ఇంకే ఆలయంలో ఏమీ లేదు అని చెప్తూ ఉన్న వారితో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక దాని ద్వారా నీకు నాకు అందరికీ పంపుతున్న సందేశం ఏంటంటే, ఒకనాడు భయముతో, భక్తితో, అంగీకారముతో, ప్రేమతోనైనా ఆయన ముందర తలవంచి మోకాళ్ళు ఉన్నారా, లేకపోతే ఆయనతో ముందు ఏమి జరగబోతుందో తెలియకుండా భయపడేటువంటి దానితో ఆయనే క్రీస్తే సర్వాధికారి అని ఆయన ముందైనా తలవక్కాలి. కాబట్టి నీకు కానీ నాకు కానీ సంభవించేటువంటి బైబిల్ యందు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు కుడి పార్శ్వం నుంచి చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు కాపుదలను, భద్రతను ఇస్తాను, నీకు ధైర్యముగా ఉండు, ఏది సంభవించినా కూడా ఆఖరికి మహిమపరచబడవలసినది దేవుడు మాత్రమే. ఆ మహిమపరచబడవలసిన దేవుడు తన మహిమను, ఘనతను ఎవరికి ఇవ్వనన్నవాడు ఒక్క యేసు ప్రభువుకు మాత్రమే. ఆయన నామము అన్ని నామముల కన్నా అత్యధికమైన నామముగా చేసిన దేవుడు మన దేవుడై ఉండగా మనం ధైర్యము వహించాలి. ఆయనను ఉన్నతమైన స్థానంలో చూస్తూ ఆయన మనల్ని కాపాడగలిగిన సమర్థుడు అని మనం ధైర్యము వహించాలి అని చెప్తున్నాడు. రెండవదిగా సంఘమునకు ఆయన ఇస్తున్న సందేశం ఏంటంటే, ఆయన కుడి పార్శ్వమున హెచ్చింపబడి ఉన్నాడు కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము కొత్త నిబంధన 173వ పేజీ 1వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 20వ వచనం నుంచి చదువుతాను. ఆయన దేవుడు ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఎన్ని చెప్తున్నాడో చూడండి. సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు ఎంతో హెచ్చుగా పేరు పొందిన ప్రతి నామము కంటెను. అంటే భూలోకములో ఏమేమి ఉన్నాయో వాటికన్నా హెచ్చుగా, పరలోకములో అత్యున్నతమైన లోకాలు ఏవైతే ఉన్నాయో అనబడుతున్నాయో వాటి యందు ఈ సమయం యుగమే కాదు, రానున్న యుగమందును, అంటే దేర్ ఈస్ నథింగ్ బియాండ్ క్రైస్ట్ అంటూ ఆయన తన కడుపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, క్రీస్తు పాదముల కింద ఉంచి ఉన్నాడు. ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. భూలోకమునకంతటికి సంఘము అత్యున్నతమైన స్థానంలో ఉన్నట్టుగా సంఘములలో అత్యున్నతమైన స్థానము శిరస్సునకు ఇవ్వగా ఆయనే ఆ శిరస్సు అంటూ, ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణత అయి ఉన్నది. భూలోకవాసులందరి గురించి మాట్లాడుతూ, నేను నిన్ను ఆయన కుళ్ళిపోలేదు కనుక నీవు కూడా ఒకనాడు కుళ్ళిపోకుండా కూర్చోబడకుండా ఉంటావు అని చెబుతూ, ప్రతి నాలుక ఆయన నామమును ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు ఆయన ముందర ఒప్పుకోవాలని చెబుతూ సంఘములకు ఏమంటున్నాడంటే, ఆ సంఘము అన్నిటికన్నా ఉత్తమమైనది ఎందుగా, ఉన్నతమైనది ఎందుగా, ఆ సంఘమునకు శిరస్సుగా ఆయన చేసిండగా శరీరమైన అవయములైన మనము ఎంత ధైర్యం కలిగి ఉండాలి అని గుర్తు చేస్తా ఉన్నాడు. మనమే బెదిరిపోతే, మనమే భయపడిపోతే, మనమే ఇంకొకరికి ధైర్యం చెప్పలేని పరిస్థితుల్లో అన్యులైన డాక్టర్లు, అన్యులైన వారు పెట్టేటువంటి వాట్సాప్ల వల్ల మనం కదిలిపోతూ ఉంటే, దేవుడు ఇది మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, క్రీస్తు నీ వాడై ఉండగా నీవు భయపడవలసినది ఏమున్నది? ఆ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉండడమే కాకుండా ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చి ఉన్నాడు కనుక నీ జీవితంలో ఏమి సంభవిస్తుందో గుర్తు చేసుకుంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం.
శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడను ఆయనే. కాబట్టి ఆనాడు ఆ యొక్క అపోస్తలులందరూ ఉన్న సమయంలో సాతాను మిమ్మల్ని జల్లెడ వేసి శోధించుతూ ఉండగా పేతురు, నేను నీ కొరకు ప్రార్థన చేశాను అని చెప్పిన ప్రభువు, ఏ ప్రభువు అయితే కుడి పార్శ్వమున ఉన్నాడో ఆయన నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని చెప్తున్నాడు. కాబట్టి ఈ దిగులు సమయంలో నేను మీ కొరకు చేసే ప్రార్థన, మీరు నా కొరకు చేసే ప్రార్థన, సంఘముగా ఒకరి కొరకు ఒకరు చేసుకునే ప్రార్థన మంచిదే. కానీ వీటన్నిటికన్నా ఉన్నతమైన ప్రార్థన ఏంటంటే కుడి పార్శ్వమున ఉన్నవాడు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అన్న ధైర్యము మనం కలిగి ఉండాలంటున్నాడు. అక్కడ ఆయన ప్రార్థన చేయడమే కాకుండా కింద ఒంటరిగా వదలబడ్డాను, నాకెవ్వరూ లేరు అని భయభ్రాంతులు చెందుతున్న నీతో ఏమంటున్నాడంటే, నీవు అటు పక్కన చూడనవసరం లేదు, ఇటు పక్కన చూడనవసరం లేదు. మా అయితే నీ కుటుంబం వైపు చూడు, నీ భార్య వైపు చూడు, కొంతవరకు చూడు, కానీ నీలోకి చూసుకో. నీ లోన పెట్టబడిన పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అంటున్నాడు. 8వ అధ్యాయం 15వ వచనం, రోమేయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం, 15 నుంచి చదువుతాను. ఏలయనగా మరలా భయపడుటకు 14 నుంచి చదువుతాను. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మ అనే వరం నీకు ఇవ్వబడింది అని తెలిసినప్పుడు, ఆ ఆత్మవరం ద్వారా నీవు నడిపింపబడుతున్నావు అని తెలిసినప్పుడు వారందరూ ఆయన కుమారులు అంటున్నాడు. నీవు నీ కుమారునికో కుమార్తెకు బాగలేకుండా వస్తే ఎంత తీసుకుంటావు? నీ దగ్గర ఉన్న డబ్బులంతా విడిచిపెట్టి తనను బాగు చేయాలనుకుంటావు. ఏమైనా పర్వాలేదు, నీ స్థలాలు అమ్మేయాలనుకుంటావు. ఏమైనా పర్వాలేదు, నా పుత్రుడు బ్రతకాల, నా పుత్రిక బ్రతకాల, కొనసాగించాల తను నా యొక్క జన్మావళిని నీవే అనుకుంటుంటే ఆయన నీ గురించి ఎంత కలిగి ఉంటాడు? ఒక్కసారి నీవు ఆయన నమ్ముకుంటే, ఆయన ఆత్మ అనే వరం నీకు ఇవ్వబడి ఉంటే నీలో ఉన్న ధైర్యం ఎలాంటిది అంటే అనుక్షణము అనుదినము ఆయన నీతో ఉన్నాడు అనేది నీకు కలగాలి. దేవుని కుమారుడు ఎందుకు ఏలయనగా 17వ వచనం, మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ. బయట భయం ఏం చేసేస్తుంది? పిరికి వాడుగా చేసేస్తుంది. మనల్ని పిరికి వాడుగా చేసేస్తుంది. ఎక్కడికి పోలేకుండా ఆపేస్తుంది, మనల్ని స్తంభింపజేసేస్తుంది. అలాగే అనుకుని డాక్టర్లందరూ కానీ గమ్మున ఖాళీ కూర్చున్నారు అనుకోండి, ఎవరికి వాళ్ళు ఏమవుతాము? వాళ్ళు పిరికి అయిపోయి ఇళ్లలో కూర్చున్నారు అనుకోండి, ఏమవుతుంది? అలాగనే ఎవరు చేయవలసిన పనులు వారు చేయకుండా పిరికిగా ఇళ్లలో కూర్చుంటే వాట్సాప్లో పెడుతున్న మెసేజ్లు ఏంటి? నిన్ను నీవు కాపాడుకోగలవు, దేశాన్ని కాపాడుకోగలవు. ఎలాగంటే నీ ఇళ్లలో రూముల్లో నీవు వేసుకుని ఉండి బయటకు పోకుండా ఉంటే నీవు కాపాడబడతావు, బయటకు వెళ్తే నీవు దేశద్రోహివి, లోపల ఉంటే దేశ ప్రేమికుడివి అని చెప్తున్న సమయంలో ఊరికనే అడ్డగోలు తిరుగుడు జరగమని చెప్పట్లేదు. కానీ ఏం చెప్తున్నాడు? నీకు ఇవ్వబడిన పని నీవు చేయకపోతే ఏ విధముగా అయితే సాంఘికంగా అన్ని స్తంభించిపోతాయో అలాగే నీకు ఇవ్వబడిన పని నీవు చేయకుండా, నీకున్న దేవుణ్ణి నమ్మకుండా నీవు భయంతో ముగుసుకపోతే, ఆనాడు ఆమోసు గ్రంథంలో చెప్తాడు, ఆ ఉగ్రతా దినం ఏ విధముగా ఉంటుంది అంటే, ఒకడు బయట సింహం నుంచి తప్పించుకొని లోపలికి వచ్చాడండి ఇంట్లోకి. అమ్మ దేవుడా భయపడి తప్పించుకున్నాను రాని ఇంట్లోకి వచ్చి అటక మీద ఏదో తీసుకోవడానికి చేపెట్టాడు, పాము గరిచిందానికి. అలాగనే అతను అన్ని తప్పించుకొని కింద పోయి సముద్రంలో దాక్కున్నాట. సముద్రంలో కూడా నేను వదలన్నాను. అంటే సంహారకుడు వచ్చి సంహరించాలి అనుకుంటే నీవు దాని నుంచి ఎంత తప్పించుకోవాలనుకున్నా తప్పించుకోలేవు. కాబట్టి దేవుడు నీకు తోడై ఉండగా, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి నుంచి ఆ వరము ద్వారా లోపల నీవు నా పుత్రుడము పుత్రికవు అని చెప్తూ, నీ పుత్రుడికి పుత్రికకి నీవెంత చేస్తావో నీకే అర్థమైనప్పుడు, నీ ఆస్తి అంతా మోసపెట్టి తను ఏ విధంగా కాపాడుకుంటావో తెలిసినప్పుడు, అలాగే ఆయన నిన్ను ఎంత కాపాడుతాడు? కాపాడటమే కాకుండా ఒకవేళ నీలో ఏదైనా పాపం ఉండి దేవునికి నీ మీద కోపం వస్తే, ఆ పునరుద్ధానుడైన ప్రభువు కుడి పార్శ్వమున కూర్చొని నీ గురించి విజ్ఞాపన చేస్తూ ఉండగా, ఆనాటి పేతురు కన్నా నువ్వు ఏ విధంగా తక్కువయ్యావు? ఆనాటి పేతురు కొరకు ప్రార్థన చేస్తే ఆయన రక్షింపబడి గొప్ప కార్యాలు చేసి ఉండగా, నీ కొరకు ఆయన ప్రార్థిస్తూ ఉండగా నీవెంత గొప్ప కార్యాలు చేయాలి? కానీ గొప్ప కార్యాలు చేయకపోగా
చేయలేని వారముగా మనం అయిపోయామనుకో, ఎంత బలహీనులమైపోయాము మనము. చూడండి 15, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుకొనుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యము ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. ఊరికినే ఉంటాడా? ఒక్కసారి నాతో పాటు 8వ అధ్యాయం 26 నుంచి 28 వరకు చూడండి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న దాస్యపు ఆత్మని, పిరికి ఆత్మను తీసేసి ధైర్యపడేటువంటి ఆత్మను ఇవ్వడమే కాకుండా ఏం చేస్తున్నా అంటే, నీవు నేను మనుషులు కనుక బలహీనపడతాం కదా, ఆ సమయంలో ఆయన ఏమంటున్నాడు చూడండి. 8వ అధ్యాయం 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయించున్నాడు. దేవుడు నీకు తోడై ఉండగా, అతని కుమారుడైన యేసు ప్రభు పైన విజ్ఞాపన చేస్తుండగా, కిందున్న పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు విజ్ఞాపన చేయబోతూ ఉండగా, ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నదని ఎరుగుదుము. ఎందుకనగా, ఎలా ఎరుగుదుము మనము? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో, నేను ఎప్పుడో ఎరుగున్నాడు ఆయన. నేను పుట్టక ముందరే, భూమికి పునాదులు వేయకుండానే ఆయన నేను ఎరిగి ఉన్నాడు. నీ పేరు ఆయన చేతులు అరచేతులు చెక్కుకొని ఉన్నాడు. ఏషియా మాటల్లో అనేక సహోదరులు జ్యేష్ఠుడన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. తన కుమారునితో స్వారూప్యం కావటంట. ఆయన కుమారుడు ఏం చేసేవాడు అన్నాడు? ఎక్కడ రోగాలు ఉంటే అక్కడ వెళ్ళి స్వస్థత పరచాలనుకునేవాడు. ఇప్పుడు ఈ శిష్యులంతా ఏమనుకున్నారు? ఎప్పటికప్పుడు మన పల్లెకి ఆగిపోదాం, మన పట్టణానికి ఆగిపోదాం, ఇక్కడిని మనం గుడిసేసుకుని ఉందాం, ఇక్కడిక్కడే ఉందాం అనుకుంటున్న వారితో ఏమంటున్నాడు ఆయన? ఆ యొక్క రూపాంతరం కొండ మీదకి పోయినప్పుడు పేతుడికి ఏం మాట్లాడాలో తెలియదు. ఇక్కడిని 3 మంచి విల్లాలు కట్టుకుందాం, ఇక్కడనే ఉండిపోదాం. ఆ తర్వాత, అయ్యా ఏంటయ్యా నువ్వు పోయి అక్కడెక్కడో ప్రార్థన చేస్తున్నావు, నీకేం బుర్ర బుద్ధి లేదా? కింద అంతమంది నీ కొరకు వెయిట్ చేస్తుంటే వచ్చి అంటే అతను ఏమంటాడు? వీళ్ళెవ్వరి మాట పట్టించుకోకుండా అతను అప్పుడప్పుడు వీళ్ళ కనపడకుండా వెళ్ళిపోయేవాడంట. ఒంటరి స్థలాల్లో ప్రార్థన చేసుకోవాడంట. వచ్చేవాడంట. వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? ప్రభువు నన్ను దేవుడు పంపించినదే ఇక్కడ ఒక్క చోట మాత్రమే కాదు, ఎన్నో చోట్ల నేను పనిచేయడానికి కనుక రాండి అన్నప్పుడు వీళ్ళని వేసుకుని వెళ్ళేవాడు. ఆయన భయపడుతూ, యెరూషలేముకు పోతే నువ్వు చనిపోతావయ్యా, యెరూషలేముకు పోతే నువ్వు చనిపోతావయ్యా అని భయపెడుతున్నారంట. ఏమంటాడు? యెరూషలేము వైపు ఆయన దిక్కును పెట్టెను, ఆయన మనస్సులో స్థిరపరచుకున్నాం. అపోస్తలుడైన పౌలు, అయ్యా నువ్వు అక్కడికి పోతే చచ్చిపోతావయ్యా, నువ్వు అక్కడికి పోతే నిన్ను వేసేస్తావయ్యా, నువ్వు అక్కడికి పోతే నిన్ను ఇంకా చెరసాల్లో వేసేస్తావయ్యా అప్పుడు ఏమంటాడు? మరణమైన జీవమైన ఏమైనా కానీ దేవుడు నాకు అప్పగించిన పనిని అక్కడ చెరసాలే ఉండి మరణమే ఉండి నేను భయపడ్డాను, దేవుడు నాకు ఇచ్చిన పని నేను చేయాలి. కాబట్టి నీ పనేంటి, నా పనేంటి? ప్రతి పనికి వెళ్ళగలిగిన మనము ఆదివారం పనికి మాత్రం రాలేకపోతే మనల్ని మనం ఆలోచించుకోవాలి. బయట ఎక్కడ లేని తెగులు ఈ ఆదివారం సమయంలో ఈ 2 గంటల్లోనే ఉంది అనుకుంటే అది అల్ప విశ్వాసం. ఒకవేళ నువ్వు ఎక్కడికి పోకుండా 7 రోజులు ఇంట్లోనే బంధించుకుని ఉన్నామనుకో, ఇక్కడికి కూడా రాలేదనుకో, నీ విశ్వాసాన్ని నేను కొంత కన్సిడర్ చేయగలను. కానీ అన్ని చోట్లకు పోతూ అన్నీ చేసుకుంటూ ఈ 2 గంటల్లో తెగులు సంభవిస్తూ ఉంది అని నువ్వు భయపడ్డావంటే ఆ దేవుణ్ణి శంకిస్తున్నట్టు, పునరుద్ధారుడైన యేసు ప్రభు ఈ కుడి పార్శ్వంలో కూర్చున్న వాడిని ఆయన విజ్ఞాపనని శంకిస్తున్నట్టు, ఆయన నీలో పెట్టబడిన పరిశుద్ధాత్మ దేవుడు
ఏ వరము ద్వారా అయితే నీవు నా పుత్రుడము పుత్రికము అని ఇచ్చిన దత్తపుత్రాత్మని నీవు శంకిస్తున్నట్టు, ఆయన నీ కొరకు లోపల నుంచి చేస్తున్న ప్రార్థనను సంశయిస్తున్నట్టు, ఇవంతా చేస్తూ మనము కనుక క్రీస్తు బిడ్డల మీద చెప్పుకోవాలనుకుంటే ఒకసారి ఆలోచించుకోవాలా. నేను క్రీస్తు బిడ్డ అనాలంటే నాకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అని ఆలోచించుకోవాలా. ఆ క్వాలిఫికేషన్స్ కనుక మనం లేకపోతే ఆ క్వాలిఫికేషన్స్ మనం పొందుకునే దానికి ప్రయత్నించాలి. ఎందుకని ఎవరము మొట్టమొదటి రోజే పరిశుద్ధమైపోము, మొట్టమొదటి రోజే విరోచనముగా పనిచేసే వారము కాము. కానీ మన విశ్వాసంలో ఎదుగుతూ ముందుకు పోతూ ఉన్న సమయంలో మనము దేవునితో ఉన్న సన్నద్ధ బాంధవ్యాలు ఏంటో అర్థం చేసుకుని, దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడో అర్థం చేసుకుని ఆ దేవుని కొరకు నిలబడేటువంటి ప్రజలుగా ఉండాలి. కానీ మన జీవితాన్ని మనకిష్టమున్న రీతిగా కట్టుకోవడానికి దేవుణ్ణి పక్కన పెట్టి మన పనులు చేద్దాము అనుకుంటే అది వర్ధిల్లదు, అది మనకు ఆశీర్వాదము కాదు. కాబట్టి నీవే తెగులు గురించి భయపడుతున్నావో ఆ తెగులు నీ ఇంటికి సమీపించకుండా కాపాడేటువంటి దేవుని యందు నీ ఉండవని ప్రోత్సహిస్తూ ఏమంటున్నా అంటే, ఆయన కుడి పార్శ్వమున ఉన్నాడు. కుడి పార్శ్వమున ఉండడమే కాకుండా ఆయన కింద నిన్ను వదిలివేయ లేదు. నీ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, కింద నీ కొరకు ఆయన ఇవ్వబడ్డ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆత్మవరము ద్వారా నీకు అనుదినము ఓదార్పును, ఊరటను, ఆదరణను, ప్రోత్సాహం కలిగించడమే కాకుండా నీవు బలహీనమైన క్షణాల్లో నీవు ప్రార్థించడానికి నీకు వచ్చి రాని మాటలతో ఆత్మ వెలుగులాటతో ఆయన ప్రార్థిస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకుండగా, తన కుమారుణ్ణే కాకుండా పరిశుద్ధాత్మను సైతం మనకిచ్చిన దేవుడు మనకుండగా, ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోకుండా మనం ఇంకా చిన్న క్రైస్తవులంగా ఉండడం అనేది దేవునికి ఏమాత్రమో. ఆయన నామము పెట్టుకున్న వారు గర్జించు సింహముల వలె, ఆయన నామమును ఆశ్రయించిన వారు ఆయన మనల్ని ఎందుకు సృష్టించాడో అర్థం చేసుకుంటాము. ఆ సృష్టించిన పని ఏంటో మనం అర్థం చేసుకుంటాము. ఆ పని చేయడానికి ధైర్యంగా మనం ముందు సాగుతాము. ఆ వెళ్ళేటువంటి సమయంలో మన చుట్టూ ఆయన అగ్ని కంచెను వేసి మనల్ని అలాంటి కాపాడే దేవుడు మనకుండగా మనం భయపడవలసిన అవసరం లేదు అని ప్రోత్సహిస్తూ, ఇందాక చదవబడిన వాక్య భాగములు కనుక చూస్తే మన నుంచి ఆయన ఏమి కోరుకుంటున్నాడు, ఇవన్నీ నేను నీకు ఇచ్చాను అని చెప్తున్నాడు. మన నుంచి ఏం కోరుకుంటున్నాడు ఆయన? 3వ అధ్యాయము అపోస్తుల కార్యము 3వ అధ్యాయము అపోస్తుల కార్యము 3వ అధ్యాయము చదవబడిన వాక్య భాగంలో కొంత 3వ అధ్యాయము 19వ వచనం 17 నుంచి చదువుతాను. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరి అని నాకు తెలియను. అంటే మీరు పొంతి పిలాతు సహకారంతో మీ యొక్క పెద్దలందరూ కలిసి ప్రభువైన యేసుక్రీస్తుని సిలువకు అప్పగించారు. అది తెలుసు. కానీ అది ఏ విధంగా చేశారు? తెలుసో తెలియకో చేశారు. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఈలాగు నెరవేర్చను. ప్రభువు సముఖము నుండి మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటో చెప్తాడు. 6 ఆశీర్వాదాలని చెప్తాడు. చూడండి, ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చున్నట్లును. నీవు చేయవలసింది ఏంటో చూడండి. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగుడి. కావాల్సింది ఏమంటున్నాడు? మారు మనస్సు నుండి తిరుగుడి. మారు మనస్సు అనేది ఎన్నిసార్లు చెప్పినా మరొకసారి చెప్పుకోవాలి. మారు మనస్సు ఏంటి? ఒక దిక్కును వెళ్తా ఉన్నావు, ఒక జీవిత విధానంలో వెళ్తున్నావు, ఒక ఆలోచన విధానంలో వెళ్తున్నావు. 20 ఏళ్ళైంది, 30 ఏళ్ళైంది, 40 ఏళ్ళైంది, 50 ఏళ్ళైంది, క్రీస్తు పేరు పెట్టుకున్నావు, అదే దీంట్లో వెళ్తున్నావు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆ మార్గం తప్పు అంటున్నాడు. ఆ మార్గం తప్పు అంటున్నాడు. అన్యులకైతే ఏం మాట్లాడుతున్నా అంటే, నువ్వు క్రీస్తుని విడిచేసి, దేవుణ్ణి విడిచేసి, దేవుడు అప్పగించిన క్రీస్తుని విడిచేసి నువ్వు వెళ్తున్న మార్గం తప్పు, వెనక్కి రా అంటున్నాడు. క్రీస్తును నమ్ముకున్న నీతో నాతో ఏమంటున్నాడంటే, క్రీస్తును నమ్ముకున్నాను అనుకుని, ఆయన మార్గంలో ఉంటున్నాను అనుకుని ఆచారపరమైన క్రైస్తవత్వంలో వెళ్ళిపోతూ, ఆనాడు వాళ్ళు ఆ యొక్క ఎవరైతే బయట మంత్రాలు చదువుకుంటూ దాంట్లో జీవం ఉందనుకుంటారో, మనం కూడా ఆచారపరమైన క్రైస్తవులుగా కొన్ని పనులు చేస్తూ మనం క్రైస్తవ
క్రైస్తవులు అనుకుంటున్న వారిని, నీవు వెళ్ళేటువంటి మార్గం సరైనది కాదు, వెనక్కి తిరుగు అంటున్నాడు. ఆ మార్గం సరైనది కాదు, నీ దిక్కు తిప్పు అంటున్నాడు. నిమిత్తము మారు మనస్సు నుండి తిరుగు. కాబట్టి నీకు నాకు కావాల్సిందేంటి? ఇప్పుడు చెప్పబోయేటువంటి 6 ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం ఫస్ట్ మారు మనస్సు కావాలా. ఆనాడు ఆ యొక్క పరిశీలు వాళ్ళందరూ వచ్చి ఆ బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గర ఆ యొక్క బాప్తిజం అడిగినప్పుడు ఆయన ఏమంటాడు? మారు మనస్సు పొందుడి. యేసు ప్రభు యొక్క మెసేజ్ ఏంటి? రిపెంట్, మారు మనస్సు పొందుడి, ఎందుకనగా దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. అలాగనే ఈరోజు ఈ పరిస్థితులంతా మనం చూసినప్పుడు ఏదో సమీపిస్తూ ఉన్నదన్నదైతే మనకు అర్థమవుతుంది. అది ఏంటి అన్నది మన మీద వితర్కాలు మనం చేసుకోవచ్చు, కానీ తర్జన భర్జనలు చేసుకోవచ్చు, కానీ ఏదో సమీపిస్తూ ఉన్నది. ఆ సమయంలో మనం ఎలా ఉండాలా? మారు మనస్సు కలిగి ఉండి రిపెంట్. మన జీవన విధానం సరిగ్గా లేదు, ఈ విధానంలో పోతూ ఏ విధముగా అయితే మనల్ని మనం రక్షించుకోవాలనుకుంటామో, మన కుటుంబాన్ని కాపాడుకోవాలనుకుంటామో, మన సంఘాన్ని కట్టుకోవాలనుకుంటున్నామో దాని నుంచి తిరుగుడి. అది సరి అయిన మార్గము కాదు. నా వైపు దృష్టి పెట్టండి. నా వైపు దృష్టి పెట్టినప్పుడు నా పక్కనున్న పునరుద్ధానుడైన యేసు ప్రభు నా కుడి పార్శ్వమున కనిపిస్తాడు. ఆయన ఏది జ్ఞాపన చేస్తున్నాడో నీకు అర్థమవుతుంది. ఆయన నిన్ను అక్కడ కింద పట్టుగా వదలకుండా ఇచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా విజ్ఞాపన చేస్తున్నది అర్థం చేసుకుని, ఇవన్నీ ఆయన నీ కొరకు ఇంత చేస్తున్నప్పుడు యునైట్ అయ్యి నీవు ఆయన కొరకు ఏం చేయాలో అర్థం చేసుకో. నీ జీవనం గమనాన్ని మార్చుకో. ముందులాగా వెళ్ళిపోతూ మనం ఏదో అని అనుకోవద్దు. పక్కన వాడికి సంభవించిన మరణం నీకు సంభవిస్తూ ఉన్నది, పక్కన వాడికి సంభవించిన భయం నీకు సంభవిస్తూ ఉన్నది, పక్కన వాడి కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నాయో అది నీ కుటుంబాల్లో ఉన్నాయి. అంటే సగటు మానవుడు వలె క్రైస్తవుడు కానివాడు క్రైస్తవుడు అయినవాడు ఉంటూ ఉన్నప్పుడు నీ యందు ఆయన కృప ఏంటి అని తెలుసుకోవాలంటే ఆయన నీవు చెప్పినది నువ్వు చేసుకున్నప్పుడు ఆయన యందు నువ్వు ఆశీర్వాదాన్ని పొందుతావు. కాబట్టి మారు మనసు పొంది తిరుగుడి. దేంట్లో మారు మనసు పొందాలో ఎవరి జీవితాన్ని వారు ప్రశ్నించుకోవాలా. నేను మీ ఇళ్లలోకి వచ్చి మీ సిట్టింగ్ రూమ్లోకి కూర్చొని మీ ఫ్యామిలీ గురించి మాట్లాడేది కాదు, మీరు నా ఇంట్లోకి వచ్చి నా ఫ్యామిలీ గురించి మాట్లాడేది కాదు. మన ఇద్దరికి కామన్ డినామినేటర్గా ప్రభు అయిన యేసు ప్రభు మన హృదయాల్లో ఉన్నాడు. ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఏ ఇంటి రామాయణం మా ఇంటికి తెలుసు కనుక, ఆ ఇంటి గుట్టు వారికి తెలుసు కనుక, మన ఇంట్లో ఏ విధంగా తప్పిపోయాము ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎక్కడ తప్పిపోయాము, ఎక్కడ దూరం అయిపోయాము దేవునికి, ఎలా మన దగ్గరికి రావాలా, మనకు మనమే ఆలోచించుకోవాలి. ఎవరు ఇంకొకరు చెబితే మనకు నచ్చదు, కోపం వస్తుంది. కానీ మన గురించి మనం ఆలోచిస్తే అది మనకు మంచిది అని చెప్తున్నాడు. మారు మనస్సు తిరుగుడి, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును. అంటే మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడు? నీవు ఎప్పుడైతే ఆయన తట్టు తిరుగుతావో నీ పాపాలకు పాప క్షమాపణ దొరుకుతుంది, నీవు ఆశీర్వదింపబడి పెట్టవుతావు. కాబట్టి నీకు వచ్చేది ఏంటి? ఏ యొక్క మారనాథ అనేవాళ్ళు వాళ్ళు ఆ రోజు ఏంటి? యేసు తిరిగి రమ్ము, యేసు తిరిగి రమ్ము, మారనాథ అంటే ఏంటంటే ఆనాటి క్రైస్తవులందరూ ఎప్పుడు యేసు తిరిగి వస్తాడా, మనల్ని ఆయన చూపించిన పరలోక రాజ్యం అంటున్నాడు కదా, దాంట్లోకి ఎప్పుడు కొనుక్కోబడుతున్నాం. ఈరోజు మన పరిస్థితి ఎట్లుంది? యేసు తిరిగినా అనే పరిస్థితుల్లో లేవు. యేసు నీవు కాసేపు అక్కడ ఉండు, మా ఇల్లు మేము చక్కబెట్టుకుంటాము, ఇక్కడే బాగున్నట్టుంది, ఇక్కడే ఉంటాము చెప్తుంటారు. రెండో రకం మన సమయంలో ఎక్కడ వస్తుంది? 2000 అయింది, ఇంతవరకు రాలేదు, ఇప్పుడు మాత్రమే వస్తుంది, ఇప్పుడు మన జీవితాలు అలా జీవించుకోవాలి, ముందరకు పోవాలని దీంట్లో మనం ఉన్నాం. కానీ ఆనాటి క్రైస్తవులు వారి దగ్గర ఉన్నదంతా అమ్మేసట తెచ్చి కాళ్ళ దగ్గర పెట్టేవారంట, ఒకరి అవసరతలు ఒకరు తీర్చుకునేవారంట. ఈరోజు మనం అవంతా మాట్లాడుకునేది వద్దు, అది మనం చేయలేము, అవంతా మనం చేయలేము. మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఆనాడు వాళ్ళు మారనాథ, అయ్యా దేవ తిరిగి రమ్ము. ఎంతమంది మనలో ఇంతవరకు రెండవ రాకడ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాడు ఎంతమంది చెప్పండి? మన కుటుంబాలు చక్కబెట్టుకోవడానికి, మన కుటుంబాలే కాకుండా నెక్స్ట్ 3 తరాలు బతుకుంటాయి, 4 తరాలు బతుకుంటాయి, 6 తరాలు బతుకుంటాయి అనేటట్టుగా మన భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ రేపు ఆ పట్టణంలోకి వెళుదాము అది చేయడము, రేపు అక్కడికి వెళుదాము ఇది చేయడము అన్నవాడితో యాకోబు ఏమంటున్నాడు? రేపు అనే మాట మాట్లాడేటప్పుడు దేవుని చిత్తమైతే రేపు అనే అను. ఈరోజు ఆ ప్రభు ఏమంటాడు? ఈరోజు సమస్యలు నీకు చాలు, టుడేస్ వరీస్ ఆర్ ఎనఫ్ ఫర్ యు, టుమారో విల్ టేక్ కేర్ ఆఫ్ వరీస్, టుమారో విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ వరీస్. నీవు ఈ దినము ఎలా ఉన్నావు? ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నా ప్రాణము నా తినుము తాగుము ఆనందించమనబడతావు. ఈ దినము నీ ప్రాణము నేను తీసుకున్న ఎడలా ఈ దినము నా జీవితం ఎలా ఉంది? రేపటి దినం గురించి ఆలోచించడం మంచిదే, కానీ ఈ యొక్క
అతి విపత్కరమైన పరిస్థితుల్లో దేవుడు మనకు గుర్తిస్తున్నది ఆ 90వ కీర్తనలో చూసినట్లుగా నీ దినములు లెక్కించుము. ఈ దినము నీవు నీ కుటుంబము దేవునితో సరిగ్గా ఉన్నారా? ఈ దినము కుటుంబ యజమానిగా నీవు దేవునితో సరిగ్గా సంబంధ బాంధవ్యం కలిగి ఉన్నావా? ఈ దినము నీ కుటుంబాన్ని సరైన రీతిలో నడుపుకునే రీతిగా ఉన్నావా? ఈ దినము నీకు పుట్టబోయేటువంటి బిడ్డల్ని, పుట్టబోయేటువంటి మానవ సంతానాన్ని నీవు పెంచుకునేటువంటి రీతిగా నీవు ఉన్నావా? ఈ దినమును లెక్కవేమో. యేసు తిరిగి రమ్ము, యేసు తిరిగి రమ్ము అని వారు అంటున్నారంట. ఈరోజు యేసు తిరిగి రమ్మనే పరిస్థితుల్లో మనం లేవు కనుక ఆనాటి వారికి ఈనాటి వారికి ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉన్నది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఆనాడు దేవుడు తిరిగి చాలా చిన్నగా వస్తాడు అని ఆ యొక్క సేవకులంట తిని తాగుతూ వారి పాటికి వారు ఉన్నారంట. అలాగే మనము కూడా దేవుడు వస్తాడు అని నోటితో మాట్లాడుతున్నాం కానీ వచ్చేవాడుగా ఉన్నాడు అన్నట్లుగా మన జీవితాల ద్వారా చూపించుకున్నాం. వస్తాడు అనే మాట పాస్టర్లు మొదలుకొని అందరము కూడా రెండవ రాకడ గురించి మాట్లాడుకునే వారమే కానీ రెండవ రాకడకు కలిగిన సిద్ధపాటు మనలో ఉందా లేదా అని ప్రశ్నించుకునే వారు ఎవ్వరము. తిందుము తాగదుము రేపటి గురించి ఎవరికి తెలుసు అనేటువంటి విధంగా అన్నీ ఇలాగే ఉంటాయి. నా కొడుకు సంపాదిస్తాను, నా కొడుకు సంపాదిస్తాను, నా 4 తరాలు చూసుకుంటాననే కానీ ఈ దినముల గురించి ఆలోచించే వాళ్ళం లేదు. అందుకని దినములు లెక్కించున్న నేర్చుకొను అని మోషే 90వ కీర్తనలో అంటున్నాడు. తరువాత చూడండి, విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపమును తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నుండి తిరుగుడి. ఏమిస్తానంటున్నా అండి? ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలము వచ్చినట్లును. 21వ వచనం, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతకుముందు యేసు పరలోక నివాసి అయి అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉంట ఆవశ్యం. అంటే ఏమంటున్నా అంటే ఆ వచ్చేదానికి సమయం కొంటున్నది. ఎందుకంటే ఆ సమయంలో ఏం జరగాల? విశ్రాంతి కాలము నీకు రావాలా, కుదురుబాటు కాలాలు నీకు రావాలా. అన్నీ వస్తాయి. విశ్రాంతి కాలములు నీకు వస్తాయి, కుదురుబాటు కాలములు వస్తాయి. ఈ మధ్య కాలంలో ఏమంటున్నాడు? మనకి మన జీవితాన్ని చెక్ చేసుకోమంటున్నాడు. మోషే 90వ కీర్తనలో ఏమంటున్నాడు? అన్నింటి చూడు, అన్ని ఆలోచించు. ఆఖరికి ఎక్కడికి రావాలా? నీ ముఖకాంతిలో నా రహస్య పాపములు, నీ ముఖకాంతిలో రహస్య పాపములు కనపడుచున్నాడు. నీ సేవకుల పట్ల నీవు సంతాప పడుమో. మా పరిస్థితి ఇలాగ అయిపోయింది, నీవు సంతాపపడయ్యా. కాబట్టి ఆ విశ్రాంతి కాలం వస్తాయి అంటారు కదా. ఏ కారు మబ్బు కానీ నీలి మబ్బు కానీ ఎక్కువ రోజులు ఉండదు, అది వెళ్ళిపోతుంది. కానీ అది వచ్చిన సమయంలో జాగ్రత్తగా వినండి, అండర్లైన్ చేసుకోండి ఆ మాటలు. కారు మబ్బు నీలిన సమయం ఎక్కువ సమయం ఉండదు, కానీ ఆ వచ్చిన సమయంలో ఇట్ విల్ టెస్ట్ యూ వాట్ యు ఆర్ మేడ్ అప్. నీ మెటల్ ఏంటి, నీవు దేనితో చేయబడి ఉన్నావు అని పరీక్షించబడుతుంది. ఈ సమయం అలాంటి సమయమే నేను నమ్ముతున్నాను. నీ జీవితంలో అంతా స్మూత్గా సాగిపోతూ ఉంటుంది. ఒక విపత్కరమైన పరిస్థితి ఇంట్లోకి వస్తుంది. వచ్చినప్పుడు ఈ విపత్కరమైన పరిస్థితి నా ఇంట్లోకి ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తావు. కానీ దేవుడు ఏం ఆలోచిస్తున్నా అంటే ఒక్క దినమే ఆ విపత్కరమైన పరిస్థితి నీలో ఉండేది. కానీ ఆ పరిస్థితిని ఇంట్లోకి వచ్చినప్పుడు నీ మనోభావాలు ఏంటి, నీ హృదయం ఏ రీతిగా ఉన్నది, నీవు మాట్లాడేది ఏ రీతిగా ఉన్నది, నీ క్రియలు ఏ రీతిగా ఉన్నది, నీ దృశ్యం భవిష్యత్తు పట్ల ఏ విధంగా ఉన్నదని అన్నింటినీ షేక్ చేస్తారు. సడన్గా ఒక ఇంట్లోకి ఒక అనారోగ్యం వస్తుంది. అంతవరకు పైదాపం చేసి ఆనందంగా ఉండే వాళ్ళకి సడన్గా అనారోగ్యం వస్తుంది. ఉండేటప్పుడంతా ముడిచిపోయే పరిస్థితులు వస్తుంది. అప్పుడు ఏం ప్రశ్నిస్తున్నాడు? అది వెళ్ళిపోతుంది. ఎంతో మంది జీవితాల్లో మనం చూసాం, అనారోగ్యం వచ్చింది, బ్రతికింపబడ్డారు. ఎంతో మంది జీవితాల్లో వారికి కోల్పోయారు, మళ్ళా కుటుంబాలు కట్టబడ్డాయి. ఎంతో మంది జీవితాల్లో చూసాం. కానీ మన జీవితంలో ఆ విపత్కరమైన సంఘటన జరిగినప్పుడు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు నీవు ఎలా దాన్ని డీల్ చేస్తున్నావు అని చూస్తాడు. విశ్రాంతి కాలం వస్తుంది, కుదురుబాటు సమయం వస్తుంది. ఆ రెండింటి మధ్యన జరిగేది ఏంటంటే నీవు దేనితో చేయబడి ఉన్నావు దేవుడు. ఈ దినము రేపటి గురించి ఆలోచించే మనము, రేపటి గురించి భవిష్యత్తుని స్థిరపరచాలనేటువంటి మనము ఈ దినము ఏ విధముగా ఉన్నాము, ఈ విపత్కరమైన పరిస్థితి మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఎలాగ స్పందిస్తున్నామో ఆ స్పందనను బట్టే నీ ఆధ్యాత్మికత ఏంటో కొలవబడుతుంది. అందరికీ తెలుసు అనుకుంటాను, ప్రతి కుటుంబాల్లో ఒక ఫేజ్ వస్తుంది, ఒక సమయం వస్తుంది. అది చాలా దారుణమైన సమయం. ఆ సమయంలో నువ్వు అప్పులు చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో నీకు ఇంట్లో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. కానీ ఆ సమయాలలోనే నీ యొక్క క్యారెక్టర్ కట్టబడుతుంది.
ఆ సమయాలలోనే నీవు దేనితో చేయబడ్డావో, నిర్మింపబడ్డావో అర్థమవుతుంది. కాబట్టి ఈ దినం నీతో నాతో ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే, మనము ఆలోచిస్తున్న విధముగా కుటుంబాలు కానీ, మనం ఆలోచిస్తున్న విధముగా సంఘాలు కానీ, ఆయన ఏమంటున్నాడంటే, ఇవన్నీ నా చేతుల్లో ఉన్నాయి, వీటిని కదిపినప్పుడు నీవు నీ వ్యక్తిగత జీవితం గురించి నువ్వు ఎలాగ ఆలోచిస్తున్నావు, నీ కుటుంబ జీవితాన్ని గురించి ఎలాగ ఆలోచిస్తున్నావు, నీ సంఘ జీవితాన్ని గురించి ఎలాగ ఆలోచిస్తున్నావు, సమాజంలో నీ రోల్ ఏంటని ఆలోచిస్తున్నావు, అసలు క్రైస్తవునిగా నీ ఉనికి ఏంటని ఆలోచిస్తున్నావు, క్రైస్తవునిగా నువ్వు ఏం ఇంపాక్ట్ చేయడానికి నేను భూలోకం మీద ఉంచాను అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. పెద్ద పెద్ద పనులు చేసేదానికి వెళ్లే ముందర చిన్న చిన్న పనులు చేయమంటున్నాడు. మన చిన్న చిన్న పనులు మన కుటుంబంలో, మన ఇంటిలో, మన పరిస్థితుల్లో చేయలేనిది పెద్ద పనులు చేస్తాము అంటే దేవుడు ఆలోచించుకో అంటున్నాడు. పెద్ద పనులు చేయాలనుకునే ముందర, అందుకనే పరిచర్యలు కానీ మీరు చూసారనుకోండి, ఒక సేవకుడు పరిచర్యలు నిలబడాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ సంవత్సరంలో అతను దేని ద్వారా మనకందరికీ కూడా ఈరోజు టీవీ మినిస్ట్రీలో తీసుకోండి, ఎవరైనా సాక్ష్యం తీసుకోండి, వారు సైలెంట్గా పనిచేసిన టైం మనకు ఎవరికీ తెలియదు. ఈ రోజు మనం ఏమంటుంటాం, ఆయన మా యూత్ రిట్రీట్కి వచ్చాడు, ఆయన మా చర్చికి వచ్చాడు, మనం మాత్రం ఇంతే ఉన్నాం, వాళ్ళు ఎదిగిపోయారు. మనం ఇంతే ఉన్నాం, వాళ్ళు ఎదిగిపోయారు. కానీ మనం వాళ్ళని చెప్పుకుంటుంటాం. ఎందుకని? వాళ్ళు సైలెంట్ టైంలో చేసినది ఎవరికి కనిపించదు. ఈ రోజు వాళ్ళు సూట్లు కోట్లు వేసుకొని వాళ్ళు గొప్పగా వాక్యాలు చెప్తూ వాళ్ళ వెనక ప్రజలు పెడుతున్నప్పుడు మాత్రమే మనకు కనిపిస్తుంది. కానీ దేర్ సైలెంట్ పీరియడ్ ఆఫ్ మినిస్ట్రీ we do not know. In the same way, this is a time where God is seeing our silent ministry, both in our individual lives, in our families, and in our church. And based upon the faithfulness we show to the Lord, He is going to reward us in the future. నిన్ను కట్టుకో, నీ కుటుంబాన్ని కట్టుకో, ఆ తర్వాత సంఘాన్ని కట్టడం ప్రారంభించు. నిన్నే నువ్వు కట్టుకోలేనప్పుడు నీ కుటుంబాన్ని కట్టలేవు, నీ కుటుంబాన్ని నువ్వు కట్టలేనప్పుడు నువ్వు సంఘాన్ని కట్టలేవు. అవమానమే మిగులుతుంది మనకందరికీ. కాబట్టి ఫస్ట్ నిన్ను నువ్వు కట్టుకో, నీ కుటుంబాన్ని కట్టుకో, ఆ తర్వాత నువ్వు సంఘాన్ని. విశ్రాంతి కాలము వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగుడి, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి చెప్పినట్లే జరుగుతుంది. 4వ వచనం, 25వ వచనం, ఆ ప్రవక్తలకు దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనలను మీరు వారసులై ఉన్నారు. నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏదైతే నీ పితరులు, మీ అమ్మ, మీ అమ్మమ్మ నీ కొరకు ప్రార్థన చేసి ఉన్నారో, ఆ ప్రార్థనల వలన, మీ తాత చేసిన ప్రార్థన, మీ తండ్రి చేసిన ప్రార్థన వలన ఈ రోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. కానీ ఈ స్థితి నుంచి నీవు నీ యొక్క కుటుంబానికి ఆశీర్వాదాన్ని సంతరింప చేయాలనుకుంటే నీవు మంచి తండ్రిగా ఉండు, మంచి తాతగా కా, నువ్వు మంచి అమ్మగా ఉండు, మంచి అమ్మమ్మగా కా. పితరులకు ఇచ్చిన వాగ్దానములను బట్టి ఆశీర్వాదాలు మనకి ఇస్తున్నాడు. అందుకని చాలా సార్లు కొన్ని ఎండలోకి పోయినప్పుడు నాకు చెప్పినప్పుడు చాలా ఆనందం వేస్తుంది. ఒకనాడు మా తండ్రి పాస్టరు, ఒకనాడు మా తాత పాస్టరు, ఒకనాడు మా అవ్వ మా కొరకు ప్రార్థన చేసేది, తాత మాకు చాలా ఆనందం వేస్తుంది. ఎందుకని తిమోతితో మాట్లాడేటప్పుడు పౌలు ఏమంటాడు, ఆనాడు నీ తల్లి అయినా యునెకెలో, నీ అవ్వ అయినా, ఆ ఇద్దరు పేర్లు చెప్తాడు, నాకు పేర్లు గుర్తులేదు, ఆ ఇద్దరిలో ఉన్న విశ్వాసం నీలో కూడా ఉన్నదని నేను రూఢిగా నమ్ముతున్నాను. కానీ నీవు చేయవలసినది ఏంటంటే, ఆ ఇచ్చిన ఆత్మను ప్రజ్వలింప చేయము. నేను ఏ చేతులైతే పెడితే నీవు ఆశీర్వదింపబడ్డావో దానిని నీవు ప్రజ్వలింప చేయము, దాన్ని వ్యర్థపరచుకో అంటున్నాడు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మనందరితో ఆయన మాట్లాడుతున్నది, ఈ రోజు యు ఆర్ బ్లెస్డ్ మ్యాన్, గాడ్ బ్లెస్ యు. ఇఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ పేరెంట్స్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ గ్రాండ్ పేరెంట్స్, give glory to them, give glory to God and thank them. But think about what will happen to your children and your grandchildren if you do not guide them rightly in this time of trouble. Where are you leading them? ఎక్కడికి మనం వారిని తీసుకెళ్తున్నాం ఆలోచించుకోవాలి. మీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనను మీరు వారసులై ఉన్నారు. We are a byproduct of the blessings contracted or received by our parents and grandparents. Thank Lord. But what about our next generations? How do we build them? How do we build them? If we are not right, they will not be right.
If you are not setting a right example, they will not set a right example. It is going down the decline. Both our families and our churches also. Wake up, we have to wake up. And ఆఖరుగా 6వ అంటున్నాడు చూడండి, దేవుడు తన సేవకును పుట్టించి, యేసుని గురించి కింద పుట్టించి అనే దగ్గర పుట్టినట్లు లేపి అంటాడు. యేసు దేవుడు తన సేవకుని పుట్టించి లేపి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మేము ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. What is the requirement? What is the qualification for him to bless you? ఏంటండి? నీవు ఆశీర్వదింపబడాలంటే మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన. ఊరికనే ఆశీర్వాదాలు రావు, మారు మనసు లేకుండా ఆశీర్వాదం రాదు. అండ్ నీ దుష్టత్వం అలాగనే ఉంచుకొని కొనసాగుతూ ముందుకు వెళ్తూ పైకి ఎవరికి కనపడకుండా దుష్టత్వాన్ని కనుక పైన లేయర్ వేస్తా ఉంటే, పెయింట్ వేస్తా ఉంటే ఏ ప్రయోజనమో లేదు. నీ దుష్టత్వమును నువ్వు వీడుము అంటున్నాడు. వాట్ ఎవర్ దట్ వికెట్నెస్, యు నో ఇన్ యువర్ హార్ట్స్ వాట్ ఇస్ ద వికెట్నెస్. ఎంతమంది సంసారాలు నీవు కూర్చావో నీకు తెలుసు, ఎంతమంది తగులు పెట్టావో నీకు తెలుసు, ఎంతమందికి నీవు సంతాపం కలిగించావో నీకు తెలుసు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మన జీవితాలు మనకు తెలుసు. ఆ దుష్టత్వమే నీకు దేవునికి మధ్యన. పైకి మనం ఎంత చక్కగా ప్రవర్తించినా, ఎంత తీయగా మాట్లాడినా, ఎంత దానికి కవరింగ్ ఇచ్చినా కూడా God knows what our hearts are and we know what our hearts are and what is the evil we have done in our lives. ఆ దుష్టత్వం నుండి నీవు మరలనిదే ఆశీర్వాదం నీకు రాదు. మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుట. ఆశీర్వాదాలు కావాలనేటప్పుడు ఆయన మాట్లాడుతున్న క్వాలిఫికేషన్స్ అర్థం చేసుకోవాలి. క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకోకుండా దేవుడు మనం ఆశీర్వదించాలంటే అది జరగదు. టుడే గాడ్ ఈస్ స్పీకింగ్ టు ఈచ్ వన్ ఆఫ్ us and to the church. నీకు రక్షణ కావాలంటే, నీకు ఆశీర్వాదం కావాలంటే, విశ్రాంతి కాలములు రావాలంటే, నీకు కుదురుబాటు కాలములు రావాలి అంటే మారు మనస్సు. If you are a Christian, if you are behaving like a nominal Christian, నామకార్థ క్రైస్తవునిగా నీవు కనుక వ్యవహరిస్తూ ఉంటే తిరిగి ఆత్మీయమైన క్రైస్తవుడు కా. అండ్ ఒకవేళ నీవు దుష్టత్వంలో కనుక ఉంటే ఆ దుష్టత్వం నుండి బయటికి వస్తేనే నీకు ఆశీర్వాదం కలుగుతుంది. ఇవి కనుక చేయకపోతే మనకు ఆశీర్వాదాలు రావు. కానీ ప్రైజ్ బీ టు ద లార్డ్, మనం ఎంత తప్పుడు వారమైనా, ఎంత మన జీవితాలు సరిగ్గా లేకపోయినా, కొన్ని పార్శ్వములున్న యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అండ్ నీకు నాకు లోపల పరిశుద్ధాత్మ దేవుడు పెట్టున్నాడు కనుక ఏదో ఒక సమయంలో పశ్చాత్తాప హృదయం కలిగి మనం సిగ్గుతో ఒప్పుకుంటాం ఎక్కడో ఒక చోట. ఆ ఒప్పుకున్నప్పుడు నీలోనున్న ఆత్మ దేవుని ఆత్మతో ఆ యొక్క అర్థం కాని భాషలో మొరబెట్టుకున్నప్పుడు నీవు ఆ ప్రార్థన ఆలకింపబడి ఆశీర్వదింపబడతావు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దినము బయట ఉన్న వాటిని చూసి మనం ఆ యొక్క మనస్తాపం చెందేవారు కాకుండా, బయట ఉన్న వాటిని బట్టి మనము ప్రేరేపించి ప్రోత్సహింపబడబడిన వారుగా కాకుండా, తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు తీసుకోవడం వరకు ఓకే, కానీ మన యొక్క దృష్టి దేవుని మీద ఉండాలా. దేవుని మీద దృష్టి పెట్టినప్పుడు ఆయన పక్కన కుడి పార్శ్వమున హెచ్చింపబడిన యేసు ప్రభు మనకు కనపడతాడు. ఆ యేసు ప్రభు హెచ్చింపబడిన రీతి తనను తాను ఎంతో తగ్గించుకున్నందు వలన హెచ్చింపబడ్డాడని అర్థం చేసుకుని, ఆ హెచ్చింపబడిన ప్రభువు నీ కొరకు నా కొరకు ఉండగా, ఆయన నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉండగా, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నీవు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. ఈరోజు ఈ యొక్క సందేశం వింటున్నప్పుడు మీ హృదయంలో ఎవరికైతే మనస్తాపం కలిగిందో, ఎవరికైతే కోపము వచ్చిందో, వారందరితో దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు నా కుమారుడు కుమార్తెవు గనకనే నీ లోపలది జరిగింది. ఆ దాస్యపు ఆత్మలో నీ ముందర లేవు, అపిరికి ఆత్మలో నీవు లేవు, నీ ఉన్నది దేవుని ఆత్మ ద్వారా. ఆయన కుమారుడు కుమార్తె అనిపించుకున్నవాడు కనుక దేవుడు ఎవరిని శిక్షిస్తాడు? తండ్రి తన కుమారుడిని ప్రేమించిన కుమారుడినే కదా శిక్షించేది. ఒకవేళ ఎవరైనా తండ్రిని శిక్షించకపోతే అతను తండ్రే కాదు, అతని కొడుకే నీవు కాదు అని చెప్పిన రీతిగా ఆయన పరిశుద్ధాత్మ చేసే కార్యాల్లో ఒక కార్యము నీలో ఉన్నదాన్ని ఎత్తి చూపించి దాన్ని సరి చేసుకునేదానికి అవకాశం ఇచ్చి, అది సరి చేసుకున్నప్పుడు ఈ ఆశీర్వాదాలకి అట్టి ఆశీర్వాదాలు ఆ కుడి పార్శ్వంలో కూర్చున్న యేసు ప్రభు ద్వారా, ఆయన కుమ్మరించిన పరిశుద్ధాత్మ ద్వారా నీకు నాకు మాత్రమే కాకుండా మన కుటుంబాలకు తరములకు రావాలని, మనము ఈ సంఘములో ఈరోజు
నమ్మకంగా బయట పరిస్థితులు ఏ విధంగా ఉన్నా మన శ్రాయశక్తుల నమ్మకంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నామో మనందరి ద్వారా ఆయన గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆ కార్యం చేసేలోపు మనల్ని లోపలికి చూసుకోమంటున్నాడు, మన హృదయంలోకి చూసుకోమంటున్నాడు, వ్యక్తిగతంగా సరిదిద్దుకోమంటున్నాడు, కుటుంబాలను సరిదిద్దుకోమంటున్నాడు. ఆ తర్వాత సంఘం సరిదిద్దే దాంట్లో ఆయన మీకు సహకారం ఇస్తానంటున్నాడు. ఆ సంఘాన్ని అభివృద్ధి చేస్తాననేటువంటి వాగ్దానం చేస్తున్నాడు. ఇటు వాగ్దానం ఆయన నెరవేరుస్తాడు, ఇటు ఆశీర్వాదాలు మనకు కలుగజేస్తాడని ప్రగాఢ విశ్వాసంతో దేవుని చేతికి ఇక్కడ ఈరోజు కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డకు వారి కుటుంబాలను సమర్పించుకుంటూ మీరందరూ కూడా మీ యొక్క జీవితాల్లో కుటుంబాల్లోనే కాక ఈ సంఘములకు పునాదులుగా ఆ యొక్క కంబాలుగా ఉండి ఈ సంఘాన్ని గొప్ప రీతిలో నిర్మించి దేవునికి ఇష్టమైన సంఘంగా ఉండాలని దేవుడు మరొకసారి మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధమైన దేవాలయన నీ కృప కలిగిన హస్తాలకు ఈ దినము తండ్రి యేసయ్య అపోస్తల కార్యము 3వ అధ్యాయం నుండి 2వ అధ్యాయం నుండి నాయన నీవు మాతో మాట్లాడిన మాటలను సత్యములను నీ చేతుల్లో పెట్టుకుంటూ నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడిన మాటలే నేను నమ్ముతున్నాను నాయన. ఎందుకంటే తండ్రి దీంట్లో సగం నేను సిద్ధపడిన కావున తండ్రి నీ కృపా కనికరము మా మీద చూపేవారు నమ్ముతూ నీ పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి ఏదైతే మమ్మల్ని ఆదరిస్తున్నావో దాన్ని బట్టి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు. దేన్ని బట్టి అయితే నీవు మమ్మల్ని గద్దిస్తూ ఉన్నావు ఆ గద్దింపుని తీసుకున్న మమ్మల్ని మేము సరి చేసుకోగలిగినట్లుగా, మమ్మల్ని వ్యక్తిగతంగా సవరించుకోగలిగినట్లుగా, మా కుటుంబాలకనైనా మంచి నిర్దేశము నాయకత్వం ఇవ్వగలిగినట్లుగా, మరి నైనా మా సంఘములకనైనా మంచి నిర్దేశము నాయకత్వం ఇచ్చి మరి క్రీస్తు దీనికి శిరస్సుని ఎరిగి అవయవములుగా పెట్టబడి మేము మా పనులు మేము చేస్తున్నాయినా నేను కనపరుస్తూ మహిమపరుస్తూ నీ సంఘములు కట్టే దాంట్లో నీ పరలోక రాజ్యంలో తండ్రి భూలోకం చూపించే దాంట్లో మా శ్రాయశక్తిలో కష్టపడేటువంటి శక్తి, బలము, ఆత్మ నడిపింపు, అభిషేకము ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. వారి కుటుంబాలను మా సంఘమును ఆశీర్వదించి దీవించుమని ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.